దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరు కూడా మనల్ని మోసపుచ్చుకోకుండా చూసుకోమని ప్రభు చెప్తున్నారు. ఆ విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాము. దాని ముందుగా దేవుని ఆరాధించుకుందాం.
పౌలు సీలలు ఆరాధనే చేయగా స్తుతుల ఎదుట సంకెళ్ళు విడిపోయినే బలహీనతలో బలపరిచే యేసయ్యా నా బ్రతుకంతా నీ కృపయే చాలయ్యా బలహీనతలో బలపరిచే యేసయ్యా నా బ్రతుకంతా నీ కృపయే చాలయ్యా ఘనత మహిమా ప్రభావం నీకే యేసయ్యా 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 ఆరాధిస్తున్నాను యేసయ్యా ఆరాధిస్తున్నాను యేసయ్యా ఆరాధిస్తున్నాను యేసయ్యా ఆరాధిస్తున్నాను యేసయ్యా దావీదు వలెనే ఆరాధనే చేయుచు నాట్యమాడుచు ఆత్మలో పరవశించెనా దావీదు వలెనే ఆరాధనే చేయుచు నాట్యమాడుచు ఆత్మలో పరవశించెనా నా హృదయంలో ఆశ ఒక్కటే యేసయ్యా మండుచున్న పొగవలే ఉండాలని నా హృదయంలో ఆశ ఒక్కటే యేసయ్యా మండుచున్న పొగవలే ఉండాలని మహిమా ప్రభావం నీకే యేసయ్యా మహిమా ఘనత ప్రభావం నీకే యేసయ్యా మహిమా ఘనత ప్రభావం నీకే యేసయ్యా మహిమా ప్రభావం నీకే యేసయ్యా ఆరాధిస్తున్నాను యేసయ్యా ఆరాధిస్తున్నాను యేసయ్యా ఆరాధిస్తున్నాను యేసయ్యా ఆరాధిస్తున్నాను యేసయ్యా ఘనత మహిమా ప్రభావం నీకే 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 యేసయ్యా ఆరాధిస్తున్నాను యేసయ్యా ఆరాధిస్తున్నాను యేసయ్యా దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం హల్లెలూయా. గొప్ప కృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యేసు వారితో ఇట్లు చెప్పసాగాను, ఎవడనో మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అంటే మనల్ని మోసపరిచే వాళ్ళు ఉన్నారు. మనం ఎలా ఉండాలి? దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉంటే, దేవుని పోలి మనం పరిశుద్ధంగా మనం జీవిస్తే, నన్ను పోలి నడవండి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని యోహాను 14వ అధ్యాయంలో 12వ వచనంలో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఎఫెసీ 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఎఫెసీ 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఉంది ఒక మాట, ఏంటంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత గలవార మొదలు వరకు అన్ని విషయాల్లో ఎదుగుతుంటే మనం మోసపరచబడం.
ఆమేన్. ఎప్పుడైతే ఎదగకుండా ఉన్నారో దేవుని రాజ్యానికి సిద్ధంగా లేరు. దేవుడితో ఏకాంతంగా మనం మాట్లాడే అనుభవం అనేది ఉండనే ఉండదు. దేవుడు మాట్లాడితేనే మనం బ్రతుకుతాం. దేవుడు మాట్లాడకపోతే మనం ఈ హలోకంలో బ్రతకలేం, దేవుని రాజ్యంలో కూడా దేవుడితో యుగాలు బ్రతకలేము. కాబట్టి మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకొనుడి అని యేసయ్య మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. దేవుడు మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. ఆయన ఏకాంతంగా ఏంటి చెప్తున్నారంటే ఇప్పుడు మనతోటి అనేకులు నా పేరుగా వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపరుస్తాడు. నేనే ఆయన, యేసయ్య నాలో ఉన్నాడు, నేనేం చెప్తాను వినండి అంటారు. తెలిసిందా? దేవుడు అలా చేయడు అని దేవుడు మనకు ఏకాంతంగా చెప్తున్నారు. ఇంకొకటి, మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినప్పుడు కలవరపడకండి. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా, భారతదేశం యుద్ధంకి యుద్ధాలు వచ్చాయి. అది కూడా సమాధానం పరచాడు దేవుడు. కానీ దేవుడు ఇక్కడే చెప్తారంటే అనేకమైన యుద్ధ సమాచారం వింటారు, అనేకమైన యుద్ధ సమాచారం మనం కూడా వింటున్నాం. మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి వినప్పుడు కలవరపడకుడి. కలవరం వస్తుంది. అమ్మో, వైజాగ్ మీద మధురవాడ మీద బాంబు వేస్తానన్నారు, చచ్చిపోతారు కదా అందరూ. కలవరం వస్తుంది కదా. ఎప్పుడు ఆ కలవరం వస్తుంది? దేవుని ఆరాధించలేనప్పుడు. ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తున్నామా లేదా అని ఆలోచించాలి. మనం ఆరాధించినప్పుడు దేవుడు అభిషేకించి మనల్ని ఆ కలవరం నుండి విడిపిస్తాడు. మనకు వాక్యం అనే దేవుడు మనతో ఉండి సూటిగా ముఖాముఖిగా మన రహస్య పాపాలు ఏంటో తెలియపరుస్తాడు. నిన్న మనం నేర్చుకున్నాం మాటలు. కాబట్టి ఆయన మన దోషాలు ఆయనకి ఆ ముఖ కాంతిలో, వాక్యం అనే ముఖ కాంతిలో ప్రకాశింప చేసినప్పుడు వాక్యం వెల్లడి ఆవిడ తోడనే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివినిస్తుందట. అప్పుడు మనం మోసపోలేము. ఆమేన్. కాబట్టి జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది. అది జరుగుతున్నాయి. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనకు ప్రారంభం. వేదన, దుఃఖము, కరువు ఇవన్నీ వచ్చినప్పుడు వేదన వస్తుంది, కలవరం వస్తుంది. కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పౌలు శీలను మరి చెరసాలలో బంధించేస్తే ఆ చెరసాల సంఖ్యలు ఎలా పగిలిపోయాయో అలాగా దేవుని బిడ్డలు శోధన కాలం అనే దాస్తానని ప్రకటన 3:9, 10, 11 వచనాలు ఆ వాక్యం నేను చెబుతున్నప్పుడు అనేక మందితో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. వాక్యానికి లోబడినప్పుడు అలా దాస్తారట. సంఘానికి స్తంభంగా ఉంటారంటాడు. యోహాను భార్య మహిమతో మాట్లాడారు, రూతు కుమార్తె ఎస్తేరుతో మాట్లాడారు ఈ విషయాలు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో మనకు అలాంటివి దేవుడు యోగు 33:14 ఉంటుంది. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. యవ్వనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళలు కంటారు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. ఎందుకంటే నేను బాప్తిస్మం ఇచ్చాను, నా కుమార్తెలు. కాబట్టి అటువంటి వారిగా దేవుడు యోవేలు 2:28 ప్రవచనం అనేది అపోస్తలులు 2:17 ప్రకారం దేవుడు అలాగా నెరవేర్చారు. అందుకనే వాక్యం అనే దేవుడికి మనం ఎప్పుడైతే లోపడతామో సాతానుడు మనల్ని మోసపరచడు. మనుషుల్లోనే దురాత్మల సమూహములు ఉంటాయి. మనం పోరాడేది శరీరులతో కాదు అని అంటున్నాడు పౌలు గారు. ఎఫెసీ 4:11 మనకు తెలుసు, సర్వాంగ కవచం నీతి అనే మైమలకు అంటే మంచి పనులు. మొత్తం 25 అధ్యాయంలో ఉన్నాయి కదా. ఒక్కరికి చేసిన నాకు చేసినట్టు అంటున్నాడు అక్కడ. మంచి పనులు, సత్క్రియలు, నీతైన మనకు రక్షణ అనే శిరస్నానం అంటే హెల్మెట్. కాబట్టి తలపోట్లు వాళ్ళకి రావు, శారీరాలు వేయరు, మానక దోషములు చేయగల తలగల నడినేది నేను తగలకూడదని ఉంది వాక్యం. ఎందుకు పాల్గొడుతున్నాడు? దేవుడు మాట వినలేదు. వాక్యానికి నువ్వు లోబడకుండా సాధారణంగా నేను పరిగెట్టిస్తే నువ్వు పరిగెట్టేస్తున్నావు అంతే. దేవుడి కోసం పరిగెట్టట్లే.
దేవుడి పనులని పక్కనెట్టేసి దేవుడి మాటలన్నీ పక్కన తోసేసి నువ్వు సాధారణ జడిచిపోయి మునిగిపోయి పరిగెడతావు. అది సిగ్గుపడతారని ఉంటుంది. మరి ఇరిమియా 17వ అధ్యాయంలో 16 వచనం తర్వాత 15-16 వచనాల్లో అలా పరిగెట్టిస్తాడట. ఆడు సిగ్గుపడిపోతాడట. ఎందుకంటే దేవుడు నీకు కాపరిగా ఉండడం మానలేదు. నువ్వు గవర్నమెంట్ దినాలు చూడడం ఆయన చూడడం అలా నీకు కోరలేదు. నా మాటలు నీ సన్నిధిలో ఉన్నాయి కాబట్టి నేను అలాగే నేను దీవిస్తుంటే ఆ మాటలను పక్కన తోసేసి ఆలయంలో ఒకలాగా బయటికి వెళ్ళే ఇంకొకలాగా నువ్వు జరుగుతావు. మరి దేవుడి బిడ్డలు కూడా తరుగుతావు. సాతాను నిన్ను జరుగుతుంటే దేవుడి పిల్లలు కూడా నువ్వు తరవిలాగా అలా ఫోన్లు చేస్తావు. కాబట్టి దేవుడి సన్నిధిలో గడపాలి. అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. దేవుని జ్ఞానం కావాలని అడగాలి. సాతాను జ్ఞానం ఏంటి? భూ సంబంధమైనవే నేను పరిగెట్టిస్తాడు. విశ్రాంతముడు కలవరం వస్తుంది, వేదన వస్తుంది. కాబట్టి వేదనకి ప్రారంభం అయినా సరే శోధన కాలంలో దేవుడు దాస్తాడంటాడు. వాక్యానికి లోబడినప్పుడు అంటే దేవుడికి లోబడి మీ దుష్టుని ఎదిరించండి, మీ అద్దరు నుండి పారిపోతాడు అని ఉంది కదా. యాకోబు 4:7 మనం ఎప్పుడూ చెప్పుకుంటుంటాం. ఎందుకు? ఆ దుష్టుడు మనం చూసి వణకాలి. ఎందుకంటే మండుచున్న పొలవలే నేను ఉండాలని నా ఆశయ అని స్తుతి గణ మహిమ ప్రభావాలు నీకే వేసేది మనం పాడుకున్నాం. ఆయనకి మహిమ రావాలి, ఆయనకి ఘనత రావాలి. ఆయన ఘనత రావాలని మనం పుట్టించాడు భూలోకంలో. పుట్టినే కాదు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయనకి ఘనత వచ్చాలి, ఆయనకి మహిమ రావాలి, ఆయనకి అవమానం తేకూడదు. ఆయన బాహాటంగా అనుక్షణం సిలివేయకూడదు. ఈ అవయవాలన్నీ పరిశుద్ధంగా శరీరం, ఆత్మ, దేహం అన్ని కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేహమే దేవుడి ఆలయంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఆలయం పాడు చేస్తే మీరు పాడు చేస్తాను అంటున్నాడు. అంటే నీ అవయవాలు ఎవరికి ఇస్తున్నావు? దెయ్యానికి ఇస్తున్నావా? దేవుడికి ఇస్తున్నావా? అది జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ వస్తువులు, నీ అవయవాలు, నీ దేహం అనే ఆలయం దేవుడికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ వేదన అప్రారంభమైనా సరే సురక్షితంగా నివసిస్తారని ఉంది వాక్యం. కాబట్టి మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. మీ గురించి చాలా జాగ్రత్తగా ఉండు. దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోమని ఉంది 1 యోహాను 3:17. దుష్టుడు ముట్టకుండా తను తాను అలా భద్రం చేసుకోవాలి. కాబట్టి మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. మీరు మిమ్మల్ని సభలకు అప్పగించడం మిమ్మల్ని ఎందుకు జాగ్రత్త పడతారంటే పడమంటే సభలకు అప్పచెప్పేస్తారంటే ఏదో సభలకి మిమ్మల్ని సమాజ మందిలో కొట్టిస్తారు దేవుడి బిడ్డల్ని. అందుకే కంచె వేసుకోవాలి. మీరు వారికి సాక్షాత్తునే అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తం నిలవబెట్టిస్తారు. ఇప్పుడు ఎంతమందినో అలాగే నిలబెట్టారు మీకు తెలుసు. అటువంటి వారిని కూడా దేవుడి పని చేసిన వాళ్ళందరూ కూడా అలాగే నిలబెట్టారు. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనుపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతించద్దు. ఎవరి దగ్గరైనా మిమ్మల్ని నిలబెట్టినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని బాధించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరేం చెప్పాలని మీరేం భయపడద్దు, చింతపడద్దు. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎలా ఆరాధించాలి? పౌలు సీలల్ని ఇంతంత సంఖ్యలతో కాళ్ళు బంధించేస్తే రాత్రి టైంలో అంత పడుకునే టైంలో చెరసాలలో ఆరాధన చేశారు పౌలు శీలలు. ఎందుకంటే దేవుని మాటలు ప్రకటిస్తున్నంత సాధారణ మంట వచ్చేసింది. మంట వచ్చేస్తే పౌలు శీలలు అలాగా ఆరాధన చేస్తుంటే ఆ చెరసాల సంఖ్యలన్నీ కూడా బద్దలైపోయాయి. ఎవరు బద్దలు చేయలేదు. సుత్తి శానం పెట్టి గాయట్టి కొట్టడమో లేకపోతే ఇప్పుడైతే మిషన్లు వచ్చేసాయి. చాలా 2 నిమిషాలు అయిపోతుంది. అలాగా మిషన్లతో చక్కగా కట్ చేసేస్తారు. ఎంత లావున్న సంఖ్యలు అయినా సరే, అంత బలంగా ఉన్నా సరే కట్ చేసేస్తారు. అలాంటి మిషన్లు వచ్చేసాయి. కానీ అప్పుడు లేవు. కానీ దేవుడు వాటిని సృష్టించడానికి జ్ఞానం ఇచ్చిన మనుషుల కన్నా దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే ఆ స్తుతి ఆరాధన అంత బలంగా ఉండాలి. మనది ఎలా చేస్తాం స్తుతి ఆరాధన మనం అలాగా ఆలోచించుకోవాలి. మామూలు పాటలో ఉన్నది సాతాను గాడు పాడతాడు. ఎందుకంటే అక్కడ నుండి వచ్చాడు కదా, దేవుడిని ఆరాధించుకొని వచ్చాడట. దూత గణంబులు ఆరాధన చేసి దూతలందరూ కూడా ఆరాధించారు. కానీ అల్పులైన మనకి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. అంతబట్టి దేవుడు కోట్ల మనకైతే ఆరాధన లేదు. కృప చెప్పుకునే మనం రక్షించబడ్డాం.
ఆయన కృపను బట్టే మనం దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకంటే ఆ మహిమ ఆయనకి చెందాలి, మనకు కాదు. ఆ ఘనత ఎవరికి మహిమ తెచ్చేటట్టుకున్నాం? సాధారణంగా, మనుషులుగా, దేవుడిగా? అది మనం ఎప్పుడు ఇలా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే అలాగ ఆరాధిస్తామో దేవుడు ఎంత బలహీనంగా ఉన్నా కొరత లేని ఆత్మతో నింపి బలపరుస్తాడు. దానికి భాషతో మాట్లాడుతున్నప్పుడు భాషలు ఏంటంటే ఫిల్ చేస్తుంది, దేవుని ఆత్మతో నింపుతుంది. పౌలు శీలలు అలాగే భాషలతో, చాలా ఎక్కువ భాషలతో పౌలు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అలా భాషలతో నేను మాట్లాడాలని పౌలు గారు చెప్తున్నారు. ఆ మాటలు అపోస్తలుల గారు 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. భాషలతో మాట్లాడేవాడు డైరెక్ట్ దేవుడితోనే మాట్లాడతాడు. అంటే మనుషులకు అర్థం, దెయ్యాలకు అర్థం. మర్మాలు పలుకుతూ ఉంటాడు. మర్మాలు అంటే మనకు తెలియదు. పావుల వల్ల వివేకంగా, పావుల వల్ల నిష్కప్తంగా ఎలా ఉండాలి, దుష్టుడి చేతిలో నుంచి దుష్టుడు మనల్ని పట్టకుండా మనం ఎలాగా మనల్ని భద్రం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మర్మాలు భాషతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు పలికిస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు భాషలతో అలాగా దేవుడితో ఒక కాంటాక్ట్ కుదురుతుంది. ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు అలాగా దేవుడు ఇవన్నీ కూడా చెప్పాడు. మనం ఏకాంతంగా ఎవరితోనూ మాట్లాడుతున్నాం, సెల్ ఫోన్లలో, మనుషులతో, రహస్యంగా ఎవరితో మాట్లాడుతున్నాం? మన దేవుడితో మాట్లాడుతున్నాం. అలా మాట్లాడితే దేవుడు మాట్లాడతాడా? భాష వరం ఉంటుందా? అభిషేకం ఉంటుందా? ప్రతి ఒక్కరు భాషలతో మాట్లాడాలని వాక్యం చెప్తుంది. కానీ అందరూ మాట్లాడట్లేదు. అందరూ మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదని ఇంకొక దగ్గర ఉంది. అందరూ ప్రవచిస్తున్నారా? అందరూ ప్రవచించట్లేదే అని ఉంది. అది చూసి సాతానుడు ఎలా బోధ చేస్తున్నాడంటే అందరూ ప్రవచించక్కర్లేదు, అందరూ భాషలు మాట్లాడక్కర్లేదు, అందరూ దెయ్యాలు వెళ్ళగొట్టక్కర్లేదు అని అంటున్నారు. అందరూ పెద్ద బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారా? కట్టుకోవట్లేదు కదా. ఆలోచించండి. అందరూ మంచి ఫుడ్ తింటున్నారా? తినట్లేదు కదా. అలాగే ఇది కూడా ఎవరు కష్టపడితే వాళ్ళ కష్ట ప్రకారం కట్టుకుంటారు. దేవుడు సహాయపడదు. యెహోవా కట్టించని యెడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నది వాక్యం. యెహోవా ఇల్లు కట్టించని యెడల ఆ కట్టువారి ప్రయాసం వ్యర్థమే ఉంది. యెహోవా పట్టణాన్ని కాపాడని యెడల ఆ కావలి వారు రాత్రంతా కాపలి కాయడం కూడా వ్యర్థమే అని ఉంది. అలాగా ఆ కట్టించేవాడు దేవుడితో ఉంటే దేవుడు ఇస్తాడు ఆ భాషల వారు, ప్రవచన వారు. అందరూ దేవుని వరాలతో నింపబడాలి. అందరూ దేవుని అభిషేకంతో నింపబడాలి. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్తాడు. అపోస్తలుల 19వ అధ్యాయంలో మరి మీరు దేని వల్ల బాప్తిసం పొందుతున్నారు? మేము నీటి మూలంగా బాప్తిసం పొందుకున్నాం. మారు మనసు నిమిత్తం మేము బాప్తిసం పొందుకున్నాం. అయితే మీరు పరిశుద్ధాన్ని పొందుకున్నారా అని పౌలు యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకుంటే ఆ శిష్యుల్లో అడుగుతున్నాడు. ఆయన అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మనకు తెలియదు. అది నా స్టోరీ, నాకు తెలియలేదు. 1999 వరకు నాకు తెలియలేదు. నీటి బాప్తిసమే తీసుకున్నాను. అపోస్తలుల 19వ అధ్యాయంలాగా మరి దేవుడు నన్ను అభిషేకించారు. అలాగా దేవుడు చేతులేసి ప్రార్థన చేసినప్పుడు నేను భాషలతో మాట్లాడడం దేవుడు స్టార్ట్ చేసేలా సహాయం చేస్తాను. ఎందుకంటే ప్రాణాత్మ దేహము, నాకున్న సమస్తము, నా జీవితము దేవా నీకు అంకితం ఇస్తున్నానయ్యా అది ఎప్పుడైతే దేవుడు చెప్పి భక్తి నేర్పించి మనం అడిగానో అప్పుడు దేవుడు నాకు అవన్నీ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఈ బోధ నాకు నేర్పించాడు. కాబట్టి దేవుడు నేర్పించిన బోధ అనేది అది జాగ్రత్తగా కాపాడుకోమని యోధాపత్రంలో ఉంటుంది అన్నమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. మార్గం తప్పిన చుక్కల్లాగా ఉన్నారా? చుక్కలే అంటే స్టార్లే. అనేక మంది దేవుని రాజ్యానికి నడిపించే ఆకాశంలాగా ఉండే ఆకాశంలో జ్యోతులాగే దేవుడు తయారు చేశారు. కానీ మోసపోయారు ఇక్కడ. అదే ఆలోచిద్దాం. మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అది ఈరోజు మన అంశం. కాబట్టి మనం మోసపోతున్నామా? దేవుడిని ఎలాగా ఆరాధిస్తున్నాం? అలాగా మన బ్రతుకంతా కూడా, నా బ్రతుకంతా కూడా నీ కృప ఉంటే చాలుగా. అంటే కృప అంటే ఏంటంటే ఒక ధననిధి అనమాట, ఒక ధననిధి.
ఎప్పుడు మనకి ఏది కావాలంటే ఒక ధనం ఒక్కటే కాదు, ఏటి కావాలంటే అందులోంచి ఇలా అడగగానే గడియలు మీద వచ్చేస్తాయి మన దగ్గరికి కృప. అందుకే ఆ కృప అంటే చాలయ్యా. పౌలు గారు అన్నాడు అన్న మన బ్రతుకంతా ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏటిస్తాడట, ఆయన కృప అంటే చాలయ్యా. అందుకే తను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి అని ఛాలెంజ్ చేశాడు దేవుడు. ఆ వాగ్దానం నాకు ఇచ్చాడు. ఎంత ఎంత మంచి దేవుడు ఆలోచించండి. దాచుకుంటే ఇంట్లో వాళ్ళు దొంగిలించేస్తారు, దొంగలు దొంగిలించేస్తారు. బయటికి కూడా మనం దేనికి ఏది ఖర్చు పెట్టాలో మనకు జ్ఞానం కూడా ఉండదు. అది చిల్లి సంచిలో పోయినట్టు పోతుంది. ఎంత వచ్చినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలని ఈ శరీరాచారమైన ప్రార్థన మరణాన్ని దారితీస్తుందంట. తెలుసు కదా మీకు ఆ మాట ఎక్కడ ఉందో? రామ 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు ఉంది. కరెక్ట్ కముక్కమని చెప్పాలి మీరు. ఎన్నిసార్లు ఈ వాక్యం దేవుడు గుర్తు చేసి నేను తట్టి కుట్టి లేపి మరి నువ్వు మోసపరచుకోవద్దు అని మాటలు చెప్తున్నప్పుడు మీ నోట్ల నుంచే వచ్చేయాలి ఆ మాటలు. అన్నిసార్లు దేవుడు చెప్తున్నారు ఆయన. ఓన్లీ నేను పాత్రలు మాత్రమే. కాబట్టి దేవుడిని ఎలాగ ఆరాధించాలంటే ఎంత సంతోషించగలంట. దావీదు భక్తుడు ఎలాగ నాట్యవాడు దేవుడు స్తుతించాడు, అలాగా దేవుడు నాట్యం అంటే గొంతులు వేసుకొని అంత సంతోషంగా ఉండాలి. దేవుని బిడ్డలు అంత సంతోషం ఉండాలి. రాజు బిడ్డలు ఎంత ఎంత సంతోషం అనేది దేవుని దగ్గరే ఉంటుంది. మనుషులతో ఉన్నారా? మనుషులు చెప్పినట్టు మనుషుల్లోనే దురాత్మల సమూహం ఉంది అని అన్నారు కదా. మరి 2000 దెయ్యాలు ఉన్నాయి ఒక అతను. ఏం చేస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. దేవుని స్థలమైన దేవుడికి చోటు ఇవ్వకపోతే సాతాను నేను అప్పచెప్తాను కదా. సాతాను ఎన్ని పిల్లలు కనేస్తుంది? 2000 మంది పిల్లలు కనేసింది. కనీసం సాతాను కూడా ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? మా టైం ఇంకా రాలేదయ్యా, మమ్మల్ని అగ్నిగుండంలో పంపించేకు, అదిగో అక్కడ పందులు పోతుందో అందులో వెళ్ళిపోతాం అని ప్రార్థన చేసి బతులాడుకున్నాయి అవి. మరి మనం బతులాడుకుంటున్నామా? అగ్నిగుండంలోకి మమ్మల్ని తీసుకెళ్ళద్దయ్యా, ఈ శరీరానుసారమైన భక్తి మాకు వద్దయ్యా, శరీరానుసారమైన దుఃఖమే మాకు వద్దయ్యా, ఆత్మానుసారం దుఃఖము రక్షణతో మానవసరాలు చేస్తున్నామయ్యా. వాళ్ళే ధర్మశాస్త్రం లోబడతారు, వాళ్ళకి సమాధానము జీవము అని ఉంది. రోమ 8వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లోనే ఉంది. ఈ శరీరానుసారమైన దుఃఖము ఉన్నవాళ్ళు వాళ్ళకి సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, మరణం ఏర్పాటు చేస్తుందని ఉండాలి. అందుకనే అనారోగ్యాలు. దేవుని మీద గురి పెట్టుకోండి. దేవుని మీద గురి పెట్టుకోకుండా మనుషుల మీద గురి పెట్టుకొని నేను ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి తిందామా ఇదే చెప్పుకుంటాను. టైంకి నేను భోజనం చేయాలి, టైంకి నేను టాబ్లెట్ లేదు, ఇదే చింత. కానీ డాక్టర్ ఉన్నాడు కదా, ఆయన దగ్గర వెళ్ళి సరి చేసుకున్నప్పుడు అవన్నీ కూడా ఆ చీకట్లన్నీ ఆ బంధకాలన్నీ యేసునామములో 107వ కీర్తనలో ఉంటుంది. ఆ బంధకాలన్నీ దేవుని మాటలు వినకపోతే ఆయన తీర్మానాలు ధృవీకరిస్తే ఇనప కట్ల చేతను బంధిస్తాడట. అప్పుడు ఇలాంటి ఆరాధన చేసినప్పుడు వాళ్ళు మొరపెడితే ఆ బంధకాల నుండి ఆయాసం నుండి కుంగ చేస్తారట. పరిగెట్లేక ఆయాసం వచ్చేస్తుంది, గుండె నొప్పి వచ్చేస్తుంది. ఎందుకు వస్తున్నాయి అవన్నీ కూడా? సాధారణ ఒక క్వశ్చన్ వేస్తాడు, డాక్టర్లు ఎందుకు సృష్టించాడైతే దేవుడు క్వశ్చన్ పెడతాడు బ్రెయిన్లో. డాక్టర్లు ఎందుకు సృష్టించారు? నీలాంటి వాళ్ళ కోసమే సృష్టించాడు డాక్టర్లు. నీకు అవిశ్వాసం ఎక్కువ ఉంది కదా, మరి నువ్వు చచ్చిపోతావు, కొంచెం మాత్రం వేసుకొని కనీసం ప్రార్థన చేస్తావని. అవునా కదా? ఆలోచించాడు. హెబ్రీ స్త్రీలు ఆ చురుకైన వాళ్ళు ఆ మంత్రసాలు వచ్చేటప్పటికి వాళ్ళు డెలివరీ అయిపోయింది. అంతేమన్నా గైనికాలజిస్ట్ ఉన్నాడా, లేకపోతే గైనిక్ ఇది హాస్పిటల్ ఉన్నాయా? ఇప్పుడు అలాంటి హాస్పిటల్ ఉన్నా, అంత గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ఫెసిలిటీ ఉన్నా సరే ఈజీ డెలివరీ అవ్వట్లేదు. ఎందుకు? గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం. అది దేవుడు ఇవ్వకుండా నువ్వు సైతం ఇచ్చే బహుమానం కంటనంతో ఆపరేషన్ అవుతుంది. అంతే కదా. పుట్టుకున్న పిల్లలు ప్రార్థన చేస్తే బాబు పుట్టాడు, ఇద్దరికి బాబు పుట్టాడు, ముగ్గురికి నలుగురికి బాబులు పుట్టారు. నలుగురు కాదు 5గురు దేవుడు గుర్తు చేస్తారు. బాబులు పుట్టారు. పొట్టిగా ఉన్నవాళ్ళు, చిన్న వయసులో ఉన్నవాళ్ళు. ఆలోచించండి, దేవుడి ప్రార్థన ఎలా వర్క్ చేస్తుంది. ఆడ పాపం చేసిన వాళ్ళు ఎలా ఉన్నా సరే దాన్ని కృప అంటారు. ఆ కృప ద్వారా దేవుడు రక్షించాడు.
అర్హత లేకుండా డెలివరీ ఇచ్చారంటే దేవుడి వైపు చూడాలి. చూసి అది చూడలేనప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు కదా, అలాగే నువ్వు చెప్పాలి. సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు కీర్తన 96:2 యెహోవా మీద పాడి ఇలా పాడుతూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. నా బ్రతుకంతా నీ కృపంటే చాలయ్యా అనుకొని దేని వైపు పరిగెట్టకుండా సెకండ్ పార్ట్ ఇవ్వాలి. దానికి శరీరానికి, ఆత్మకేమో మొదటి స్థానం ఇవ్వాలి. అంటే దేవునికి ఆత్మ సంబంధమైన విషయాలకి మొదటి స్థానం ఇవ్వాలి. శరీర సంబంధమైన విషయాలు, భూలోకమైన సంబంధమైన విషయాలకి అవి చెయ్యాలి కదా. భూలోకంలో ఉన్నాం కాబట్టి అటువంటి మనుషులతో ఉండాలి కదా. కాబట్టి మన వెలుగు నాలుగు మీద ప్రకాశింప చేయడానికి ముందు దేవుడి మాటలు విని బయలుదేరితే అప్పుడు మన ఇంటిని కట్టుకోగలం, మన దేశాన్ని కట్టగలం. ఎవరు కూడా మోసం చేయరు, నేను పరిగెట్టించరు. దేవుడి వాళ్ళని దెయ్యం పిల్లలను ఇచ్చేసి నువ్వు కాలినడక వెళ్ళి నువ్వు ఎండలో పడిపోయి నువ్వు నానా తిప్పలు పడవు. కాబట్టి నా హృదయంలో ఒక ఆశ ఉంది అంటున్నాడు. ఏంటది? నేను అగ్నిలా మండాలని. అగ్నిలా మండితేనే ఆ భాషలతో మాట్లాడితే ఆ చెరసాల సంఖ్యలు ఎలా తెగిపోయి అలాగే నీ ఇంట్లో బంధకాలు. నువ్వు వెళ్తుంటే ఎవరికైతే సువార్త ప్రకటిస్తుంటావో వాళ్ళ దగ్గర దేవుడు సూచక్రియలు, అద్భుత కార్యాలు యేసయ్య చేశాడు కదా. 3.5 సంవత్సరాలు ఇవన్నీ నేర్పించాడు కదా. మరి మనం యేసయ్య పోలి నడవాలి కదా. అప్పుడే కదా పరిశుద్ధ పట్టణానికి వెళ్తాం. ఆయన ఉన్న స్థలంలో, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చి మిమ్మల్ని నేను తీసుకెళ్తానంటాడు. అప్పుడు రెడీగా ఉండాలా లేదా? ఆయన చేసే పనులన్నీ చెయ్యాలా వద్దా? ఆయన చేసేదే మేమెక్కడ చేస్తాం అని సాధారణంగా నీకు బోధ చేస్తుంటే ఆడికి లోపడి కొట్టి ఆడితో పాటు నువ్వు నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆడ కంకణం కట్టుకున్నాడు. నాకు దక్కలేని సింహాసనం దేవుని పిల్లలకి ఎందుకు అంటున్నప్పుడు వాడు ఏం చూస్తావా, దేవుడు ఏం చూస్తావా? నా హృదయంలో ఆశ ఒకటే ఉందయ్యా, నేను అగ్నిలో మండాలని. మనం పాట పాడాము కూడా. ఆ పాట అస్తమాటిగా పాడుకుంటూ ఉంటే అది ఒంట్లో షింక్ అయిపోతుంది. దేవుని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దీవించేస్తాడు. తన అడుగు వారికి పరిశుద్ధాత్మ నిత్యంగా ఇస్తానంటున్నాడు. అది దేవుని దగ్గర అడగవలసింది. ఎందుకంటే కృప చాలయ్యా అని ఎందుకు అన్నాడు? నా కృప నీకు చాలు అని పౌలుకి ఎందుకు అన్నాడు? ఒక ముళ్ళుంది, దాన్ని తీయేయ అంటే మమ్మారు ప్రార్థన చేసినా సరే నా కృప నీకు చాలు. సైలెంట్ అయిపోయింది. మనకు కూడా అంతే. ఎందుకు ఆ భక్తుల కోసం బైబిల్లో రాయించారు? పనిలేక కథల్లాగా సండే స్కూల్ కథల్లో చెప్పుకోవడానిక, స్టోరీలు చెప్పుకొని టైం పాస్ చేసి వెళ్ళిపోవడానిక? ఆలోచించండి. కుటుంబాలలో అదే పని, చర్చిలో కూడా అదే పని. మరి ఎవరు చెప్తారు? దేవుడు ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుంటారు, శోధనలు కూడా తీసుకొస్తాను. ఆ దొంగ భక్తిలో నుంచి నేను వచ్చాను. వాక్యాన్ని విరుద్ధమైన మనుష్యాత్మతో నడిపిస్తున్న బోధ నుండి నేను వచ్చాను. అవన్నీ బాధలు పడి బాధలు పడతాయి కదా. మనం ప్రాక్టికల్గా అది అనుభవిస్తే కదా ఇంకొకరికి చెప్పగలమో. వాళ్ళ మీద మనకి ప్రేమ వస్తుంది. అయ్యో నేను ఒకప్పుడు ఇలాగే నశించిపోయినప్పుడు నన్ను దేవుడు ఆయన కృప ద్వారా నన్ను రక్షించుకున్నాడు, అలా అగ్నిలో మండేలాగా చేశాడు, దేవుడితో మాట్లాడి అనుభవించాడు అని వాళ్ళ మీద జాలి కనికరం వస్తుంది. ఇంకొకటి దేవుడు నన్ను లెక్కడుగుతాడని భయం కలుగుతుంది. అంతేనా? దేవుడి వల్ల మనం బ్రతకాలని ఒక భయం కలుగుతుంది. మనుషుల వల్ల నేను బ్రతకను, దేవుడు నన్ను పోషిస్తాడు. ఎందుకంటే ఆ కృప ఉంటే చాలు. అంటే అగ్నిలాగా తయారు చేస్తే చాలయ్యా, నా బ్రతుకంతా నీకేనయ్యా, నిన్ను ఆరాధించే నాకు భాగ్యం ఇచ్చావయ్యా అని అలాగే ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడే మన కుటుంబాల్లోని, సంఘములో, దేశంలో ఉన్న సంఖ్యలన్నీ అలా బద్దలైపోతాయి అన్నమాట. ఆ చెరసాల నాయకుడు బెంబేరైపోయి ఏం చేస్తాడు? పొడి చేసుకుందామని వెళ్ళిపోతాడు. నువ్వు పొడుచుకోక్కర్లేదు. ఎందుకంటే దొంగలందరూ పారిపోయారు, వీళ్ళందరూ పారిపోతే ఇంకెందుకు నా నాయకుడు నాకు చంపేస్తాడు, ఇంకెందుకు వాడి చేతిలో చచ్చిపోయిపోతుంది, నేనే చచ్చిపోతా మంచిది కదా అనుకుంటాడు. కానీ వీళ్ళు పారిపోరు కదా, వీళ్ళు దేవుడి పిల్లలు కదా, మనం పారిపోతామండి. పారిపోవాలి. నీతిమంతుల సింహంలో ధైర్యం ఉంటారు. దేవుడు చేసే కార్యం అంతా వివరించి చూశారు. వాళ్ళు కొట్టి చెదగొట్టేసి లోపల వేసేసారు. అలాంటిదే వాళ్ళ గాయాలన్నీ తులసి, అయ్యో మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అలా లోపడాలి.
లోబడ్డారు, శరసాలు వేసిన లోబడ్డారు, గాయపరిచిన అనేకమైన దెబ్బలు కొట్టిన లోబడ్డారు. అవన్నీ ఆ చెరసాల నాయకుడే ఆ గాయాలని తుడిసి మేమేం చేసుకోవాలి, మీరు ఇలా రక్షణ పొందుకున్నారే, ఇలా రక్షణ పొందుకోవాలంటే మేమేం చేయాలని అడుగుతారు. మారు మనసు నిమిత్తము మీరు బాప్తిసాలు తీసుకోవాలని చెప్తాడు. అప్పుడు నేనే కాదు, నా ఇంటి వాళ్ళందరూ కూడా మేము అందరూ బాప్తిసం తీసుకుంటామని అలాగా ఆ క్షణానికే బాప్తిసం తీసుకుంటున్నాడు. చూడండి, మనం అలా అగ్నిలా మండాలని, భాషలతో మాట్లాడాలని దేవుణ్ణి అడగాలి. అడగాల్సిన విధి ఊహించి వాటికే ఖచ్చితంగా దీవించేస్తాడు. మనకి ఏది కావాలో ఆ పర్లాపుతానికి తెలుసు. మనకి ఏది కావాలో అది ఎక్కడుంది, ఎక్కడుంది? మొత్తం 33 ఉంది. ఏది మొదట వెతకాలి? నీతిగా ఉంది, నీతిని దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఇంట్లో ఏడు మంటలు ఉండాలి, ఏ టైం అయిపోతుంది ఇది కాదు వెతికేది. అది నోట్లోంచి రావాలి. రావట్లేదంటే దుష్టుడు వాక్యం వెతగానే సాతాను ఎత్తుకుపోయాడని వాక్యం చెప్తుంది. మొత్తం 13వ అధ్యాయంలో అది వింటారు కానీ వాళ్ళు గుర్తుండదు. అవి త్రోపకం పడిపోయాడు. ఐహిక విచారాలు ధర్మోసం, ఐహిక విచారాలు ఎక్కువైపోతుంది. సాతాను పెట్టేస్తాడు. అదేంటంటే ఎదుగుతుంది మొక్క దాని మీద ఏమో మొళ్ళ కంచిలాగా అది చేస్తుంది కదా. దాన్ని ఎదగనివ్వకుండా, పరిశుద్ధాలు పొందుకోలేకుండా, భాషలతో మాట్లాడేయకుండా, దేవుని అగ్నిలా మండకుండా నమ్ముకున్నారు కదా చాలు అంటది ఆ దెయ్యం. ఆ గురుగులు అనేది విత్తేస్తుంది సాతాను. దేవుని పిల్లల వైపే ఏది తిరుగుతుంటది, ఏది తిరుగుతుంది? గర్జించి సింహం వలె ఎవరిని మింగేద్దామా అని తిరుగుతూ ఉంటది. దేవుని మాటలే వాక్యంలో ఏదో ఆ మాటలే యూజ్ చేయాలి. దేవుని మాటలు అలా ఉన్నాయి. అందుకనే వాక్యం బాగా వినాలి. ఒక అక్షరం ఇటైనా అటైనా తెగుళ్ళు వస్తాయి, జీవనంలో పేరు ఉండదు. అందుకనే వాక్యం బాగా గుర్తుండాలంటే దేవుని ఆరాధించాలి. ఆరాధనలో ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి లోకాన్ని ఒప్పింప చేస్తాడట. లోకాన్ని అంతటే ఒప్పింప చేసే దేవుడు నీ దగ్గరికి రాడా? నువ్వు ఆరాధిస్తే. రావట్లేదంటే నువ్వు సైతం గడిగా ఆరాధన చేసేస్తున్నట్టు లెక్క. పాటలు పాడుకోనిలే, బైబిల్ చదువుకోనిలే, చచ్చికెళ్ళిలే, కానీ దాని మనసు మాత్రం నేను అక్కడ నేనే కూర్చుంటాను. అవన్నీ ఆ మనిషితో పాటు నేను కూడా వింటాను అని కూర్చుంటుంది. పక్కనే ఉండదు ఆ వాక్యం ఎత్తుకుపోతుంది. ఎలాగా? దేవుడు మహిమకరంగా మనం ఉండాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. ఆలోచించండి, ఎటువంటి పరిస్థితులున్నా, ఎవరి విషయంలో మోసపోతున్నాము. మీరు మిమ్మల్ని అప్పగించుటకు కొనుపోతున్నప్పుడు మీరు ఏమి చెప్పుదురు అవి ముందుగా ఏమి చెప్పుదుమా అని మనం ముందుగా చింతించకుండా ఉండగలం. దేవునితో అలాగా దేవుని ఆరాధిస్తూ, దేవుని వాక్యం వింటూ, దేవుని వాక్యం లోబడి మండే అగ్నిగా మనం ఉన్నప్పుడు చింతించే పని ఉండదు. ఆ టైంకి ఎవరికి ఒంట్లో పోలేదో వాళ్ళకి అటువంటి స్వస్థత మార్పు 16-20 ప్రకారం వస్తుంది. వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడట దేవుడే సహకారి ఉంటే అక్కడ అద్భుతకారం చేస్తాడు. ఆయన చేస్తాడు, అలా చేశాడు. అలా ప్రాక్టికల్ గా దేవుడు చేశాడు కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పడానికి దేవుడు కృపనిచ్చారు. అలాగా మీకు కూడా ఇవ్వాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తారు. ఆ గడిలోనే మీకు ఏది ఇవ్వబడినా అదే చెప్పుడు. వాక్యంలో ఉన్నది మాత్రమే మనం చెప్పాలి. మొత్తం 28-20 వచనం ఉంది కదా, నేను ఏ సంగతులు చెప్పానో అవే మీరు బోధించండి. దేవుడు ఆర్డర్ చేశాడు, అది క్రమం. లేకపోతే అక్రమం చివర పొండి విరవో నాకు తెలియదు అంటాడు. జనాలు ఎంతమందో అని అడగడు దేవుడు, ఏంటి బోధించావని అడుగుతాడు. చెప్పువాడు పరిశుద్ధాత్మే కానీ మీరు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు, మనలో ఉండి మాట్లాడుతారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుడి మరణములకు అప్పగిస్తారట. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అవన్నీ కూడా సెల్ఫోన్లు మీరు బాగా చూసి వాటికే ఇన్స్పైర్ అవుతున్నారు. వాటిని చూసి కలవరం పడద్దు అంటున్నాడు ఆయన, భయపడద్దు అంటున్నాడు. అలా మన ఇంటిల్లో జరగవు. ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళ ఇంటిల్లో జరుగుతాయి. దేవుని ఉగ్రత అలా వస్తుందని నిన్న వాక్యంలో ఆయన క్రోధము, ఆయన ఆగ్రహము అలా వస్తుందని అక్కడ మనం చూసాం నిన్న.
నేను 90 కీర్తన 88వ వచనము 9, 10 వచనాలు మీరు చదువుకోండి. నిన్న అది జరిగింది. ఆ క్రోధము, ఆ కోపము అటువంటి వారి మీద వస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాట విని అగ్నిలా పడుతావో అప్పుడు ఇటువంటివి మీ దగ్గర కానీ మన దగ్గర కానీ జరగవు. ఏంటంటే అక్కడ అలాంటి దగ్గర ఏం జరుగుతుందంట, సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణమాకు అప్పగింతురు, కుమారులు తండ్రుల మీద లేచి వారిని చంపిద్దరు. అదే కదా మన వార్తలు వింటున్నాం. అవి చాలా నోరు వింటున్నారు. అయ్యో నా దేశం పాడైపోతుంది, నేను అగ్ని గుండాల మండాలి, దేవుడు మహిమకరంగా నేను బ్రతకాలి, అటువంటి బిడ్డలకి నేను సువార్త ప్రకటించాలి, అటువంటి వారి కోసం నేను ప్రార్థన చేయాలి, నా జ్ఞానం రావట్లేదు. సాధారణ అవే చూపిస్తున్నాడు. చూడండి ఇలా ఉంటుంది మీ పరిస్థితి. నా మాట ఎనకపోతేనే ఆడు సువార్త చేసేస్తారు. మొత్తం అంతా చూస్తారు. ఆ హెడ్డింగ్లు చూస్తే ఒక భయం అయ్యారు కదా, అయ్యో దేవుని రాకముందు ఇవన్నీ జరుగుతాయి, కానీ అంతం వెంటనే రాదు. మనం ఇప్పుడు కూడా మెలకుగా ఉండాలి, సువార్త బేగా ప్రకటించాలి, లేకపోతే మనకు శ్రమ. దేవుడి విషయాలు మనకు అన్ని నేర్పించారు, మనం చెప్పాలి. తిని పడుకొని ఉంటే కాదు. మనకు విశ్రాంతి అనేది దేవుడి రాజ్యంలోనే. అంతవరకు మనం అలా సహించుకొని దేవుడి బిడ్డలు ప్రేమించుకొని క్షమించుకొని మనం బ్రతకాలి. ఆ దేవుడి ప్రేమ అలాగా 3.5 సంవత్సరాలు మనకు ఆయన ప్రేమను చూపించాడు. ఆ శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాడు అని మనం అనుకోగానే దేవుడు ఎంత శ్రమ పడ్డాడు, ఆయన అలా చనిపోయాడు అని ఆయన కోసం ఏడుస్తూ కూర్చుంటున్నారు చాలా మంది జనాలు. 40 రోజులు కూడా అలాగే చేశారు. సువార్త ఎలా ప్రకటించారు, ఆయన ప్రాణం పెట్టారు కాబట్టి నువ్వు మళ్ళీ నువ్వు ఆయన బాటగా సిలువేయకు, రోజు ఆయన సిలువేయకు. నీ పనుల వల్ల ఆయన బాటగా సిలువేయడం చేస్తున్నావు. కానీ నువ్వు సరి చేసుకొని నీ ప్రాణం నీ కోసం నా కోసం ఇలా ప్రాణం పెట్టాడు కాబట్టి మనము దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఆయన అలా బాధ పెట్టకూడదు, ఆయన గాయపరచకూడదు, ఆయన ఉగ్రతని నుండి మనం తప్పించుకోవాలి. అన్నీ తెలుసుంటే నువ్వు తప్పు చేయకూడదు. కుక్క పని అది. కుక్క కక్కిగా తింటారు కదా, చెప్పిందే అది చెప్పించుకుంటుంది, అస్తమానం చెప్పించుకుంటుంది. చెప్పినా సరే ఇలా దులుపుకొని వెళ్ళిపోతుంది. ఎంత చెప్పినా అది ఏం చేస్తే మళ్ళీ అక్కడే కూర్చుంటుంది. చీ అన్నా సరే అది అదే పని చేస్తుంది. కానీ ఎంత విశ్వాసమో ఆ శాపకుడు చాలా బాగా బోధిస్తాడు. దానికి ఎంత విశ్వాసమో, దానికి ఇష్టమైంది అది ఎంత చెత్త పెట్ట తింటున్నా సరే పళ్ళు ఈసిపెట్టి నిన్నే చూస్తుంది. నువ్వు చక్కగా మోసాన్ని పెడతావా, నీ మీద పళ్ళు ఈసిపెట్టి చూస్తుంది, పళ్ళు కొరుకుతూ ఉంటుంది. దాన్ని పెంచుకుంటుంటారు. అదైతే ఇష్టపడుతుంటారు, ఒంటి మీద పెట్టి ఎక్కించుకుంటుంటారు. సాతాను కూడా చేస్తాడు ఆ పనులు, అపవిత్రమైనది. అక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం ఇచ్చాడు. మనకు రారాజు బిడ్డలుగా మనల్ని దేవుడు అలా ఎంచుకున్నాడు. పరిశుద్ధంగా నీ శరీరం, ఆత్మ, దేహం 2 ఉంచుకోమని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు మనం వినాలా లేదా? చెప్పండి, వినాలా లేదా? ఆయన మాట విని అపవిత్రమైన ముట్టకుడి, అపవిత్రంగా ఉండకండి, అపవిత్రతగా చోటు ఇవ్వద్దు అని అంటే నువ్వు అపవిత్రకే చోటిస్తున్నావు. యెహోవా భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూతలు కాపుదల ఉంది నడిపిసరికి నీకు కుక్క ఎందుకు? చెప్పు, కుక్క కాపాడుతుందా నిన్ను? దేవుడు కాపాడుతాడా? సృష్టికర్తలు పక్కన తోసేసావు, ఆయన భయభక్తులకు తోసేసావు. కుక్క నిన్ను కాపాడుతుంది, నిన్ను, నీ ఇంటిని, నీ ధనాన్ని, నీ బీరువాని. ఏది అది తిని చక్కగా నీ దగ్గరే మంచం కింద నీ పక్కనే పడుకుంటుంది. మళ్ళీ దాన్ని కొడతావు, తిడతావు, కానీ దానికి ఒక్కతో ఒక్కరే. ఏంటి ఎవరైనా వస్తే నువ్వు ఎందుకు పోరలేదు అని మరి దానికి భాష నేర్పిస్తావు, ప్రార్థన కూడా నేర్పిస్తావు. కానీ దేవుని పిల్లలకు మాత్రం చెప్పలేవు. వాక్యం చూపించి దేవుని సువార్త చేద్దాం, మనకు ఉన్నదంతా దేవునికి ఇద్దాం. ఎవరో ఎంతమందో బాధల్లో, వేదల్లో, దుఃఖంలో ఉంటారు, వాళ్ళని వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఏది కావాలో అది చేద్దాం అనే జ్ఞానము మనకి ఉండాలి. అలా మెలకు కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు అటువంటి వారి దగ్గరికి నడిపించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు ఆ కాలముందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడ్డ వారిని మోసం చేస్తారట. 22వ వచనం, మార్కు 13వ అధ్యాయం 22వ వచనం.
ఏర్పాట్లో, దేవుని ఏర్పాట్లోనే ఉంటారు, కానీ మోసం చేస్తారట. ఎవరు? అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఏర్పాట్లు ఉన్న వాళ్ళే మోసపరుస్తారట. సూచక్రియలు, మహత్కార్యాలు కూడా చేస్తారట. ఇప్పుడు సూచక్రియలు, ఆ స్వస్థతలు ఇవే కావాలంటున్నారు. అవే బ్యానర్లు పెడతారు, అవే ఇక్కడ స్వస్థతలు చేయబడును అని బోర్డు పెట్టడానికి. అది దేవుడు ఫ్రీగా ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఉచితంగా దేవుని పిల్లలకి అది కూడా అర్హత ఉన్న వాళ్ళకే అది చెందుతుంది. యేసయ్య అలాగే చేశారు. అనేక మంది ఉన్నారు అక్కడ స్వస్థత కోసము, గుడ్డివారు. కానీ అక్కడ ఎవరు ఏర్పాట్లు ఉన్నారో అలాగే చేశాడు దేవుడు, అందరికీ చేయలేదు. ఆయన ఇష్టం అది. కాబట్టి మనం ఆయన పాలు తాగే పిల్లలకి, అంటే అన్యులు ఎవరు దేవుడు అంటేనే తెలియదు కదా, వాళ్ళు ఒక సూచక్రియ చూసి నమ్ముతారు. నువ్వు అన్నీ కూడా అనుభవించి ఇంకా ఆ పాలు తాగే పరిస్థితిలో ఉండి చేసిన తప్పే చేస్తూ ఉంటే వాళ్ళకి సూచక్రియలు జరగవు అని వాక్యం చెప్తుంది. వాళ్ళకి దేవుడు చెయ్యడు అని చెప్తుంది వాక్యం. వాళ్ళ అలాగా మనం దేవుడిని అడగకూడదు. స్వస్థ బుద్ధి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్వస్థత అనేది వచ్చేస్తుంది. అలా పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడు ఎవరు తరగకుండానే దుష్టుడు పారిపోతాడని వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి, ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆ దినవల్లో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినీయుడు, ఆకాశంలో నక్షత్రములు రాలును, ఆకాశముల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారుడే వచ్చుట చూచెదరు. అప్పుడు వస్తాడు. ఇవి సూచనలు. కాబట్టి అప్పుడు ఆయన ఇప్పుడు గ్రాఫిక్స్ కూడా యూజ్ చేసి, అంటే టెక్నాలజీ ఉపయోగించి ఇలాగవన్నీ వచ్చేస్తున్నాయి, ఇలాగ దేవుడు ఇలాగ వచ్చేస్తాడు అది గ్రాఫిక్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని యేసయ్య మాట్లాడుతున్నట్టు ఇవన్నీ కూడా షార్ట్ మెసేజ్లు ఇవన్నీ పెడుతున్నారు. అవి చూసి మూసిపోతున్నారు. కానీ వాక్యమే దేవుడే ఉన్నాడు కదా, ఆ దేవుడిని చూసి మనము మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మనకి ఇవన్నీ కూడా బయలుపరుస్తాడు. ప్రతిదీ కూడా దేవుడు ఆమోసు 3:7 ఉంటుంది కదా, దేవుడు చెప్పకుండా దేవుడు బిడ్డలకి ఏది చేయడు, ఆయన చెప్తాడు, ముందుగా చేస్తాడు. కాబట్టి మెలకువగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పాటు చేసుకున్న వారిని పోగు చేస్తాడట. ఆయన వస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో భూలోకంలో అందరూ కూడా దేవుడి బిడ్డలు అందరినీ కూడా ఏరేస్తాడు, ఏరి పోగు చేస్తాడట. నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టుని చూచి ఒక ఉపమానం నేర్చుకుని అని ఒక ఉపమానం చెప్తున్నాడు దేవుడు. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. చిగురు వస్తుంది అనుకో అంజూరపు చెట్టుకి, ఓహో వసంతకాలం వస్తుందని మనకి ఎలాగైతే తెలుస్తుందో అలాగా ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారం దగ్గరే ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఆయన ద్వారం దగ్గర. అప్పుడు కనురెప్ప పాటలో కదా ద్వారం నుండి బయట అడిగేస్తాం మనము. అలాగే దేవుడు ఆ అంజూరపు చెట్టుకి ఆ చిగురు వచ్చినప్పుడు వసంత కాలం వస్తుంది కదా, ఆ వసంత కాలంలోనే దేవుడు వస్తాడు, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. అది ఒక సూచనగా దేవుడు చెప్తున్నారు. ఇక్కడ ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకొని ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ తరము గతించాలి. ఆ క్రొత్త ఆకాశం కొత్త భూమి రావాలంటే ఆ దేవుడు వస్తున్నప్పుడు ఈ పాత ఆకాశం పాత భూమి పరిగెడుతుంది అని ఉంది. మొత్తం ప్రకటన 20 లాస్ట్లోని 21 వచ్చాము 1, 2, 3 వచనాల్లో ఉంటుంది అన్నమాట. అవన్నీ మనం ముందు చెప్పుకున్నాం. ఆకాశంలో భూమి గతించుకోని కానీ నా మాటలు గతించవు. ఇవేమి కథలు కాదు, ఇవి జరుగుతాయి. కాబట్టి ఆకాశ భూమి గతించిపోతాయి కానీ దేవుడి మాటలు కానీ
మాటలు కన్ఫామ్ గా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ దేవుని గురించి ఆ గడియల గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైనా పరలోకమందరి దూతలైన కుమారుడైనను ఎరుగడు, తెలియదు. యేసయ్యకి గాని దేవదూతలకు గాని మరి ఎవరికి కూడా తెలియదు, తండ్రికి ఒక్కడికే తెలుసు. కాబట్టి తండ్రి ఏమి చెప్తున్నారో, తండ్రి అయిన దేవుడు ఏది కుమారుడు ద్వారా చేయించారో, కుమారుడు ఏ విధంగా లోబడ్డాడో దానికి సహకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు తండ్రి యొక్క ఆలోచనలు మనకు తెలుస్తాయి. ఏకాంతంగా మనం దేవుడితో గడపడానికి ఎక్కువ ఇష్టపడతాం. అప్పుడు ఆయన మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. నువ్వు మనుషులతో మాట్లాడుతూ ఉంటే నువ్వు పనులు నీ రాజ్యమే కట్టుకోవడానికి ఉండి నాకు టైం ఉండట్లేదు దేవుడితో గడపడానికి, దేవుడు లేకుండా సరే నేను లేగలేకపోతున్నాను 3 గంటలకు కానీ 2 గంటలకు కానీ, ఎప్పుడు లేపినా ఎప్పుడు వెలుగు వచ్చినా దేవుడితో కూర్చోవడానికి, దేవుడు నా దగ్గర టైం లేదు. దేవుడు అన్ని ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఎన్ని ఆత్మలను రక్షించాలి, ఎంతమంది బిడ్డలకి నీ సాక్ష్యం ఇచ్చాడు కదా. నీకు అర్హత లేకపోయినా నాకు అర్హత లేకపోయినా ఆ సాక్ష్యం అనే వెలుగు ద్వారా ఎంతమంది నువ్వు దేవుని మాటలను ప్రకటిస్తున్నావు, వాళ్ళకి ఆ కుటుంబాలు కడుతున్నావు, ఆ హృదయం నలిగిపోయిన హృదయాన్ని బాగు చేస్తున్నావు, ఆ హృదయాన్ని కడుతున్నావు అని దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వారికి వారి వారి పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఒకదంట. ఇల్లు విడిచి దేశాంతరం పోయాడు ఒక యజమానుడు. నేను వచ్చేసరికి పనులన్నీ చేయమని చెప్తే వాడు ఏ పని చేయకపోతే దేవుడు ఆ లెక్క అడుగుతాడు కదా. అలాగే ఒకడు 1 తలాంతు భూమి కింద కప్పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు 5 తలాంతులు 11 తలాంతులు వీడిది వాడికి ఇచ్చేస్తాడు కదా. అలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు కదా. ఆ విధంగా మనం ఉండాలని దేవుడు పరలోక రాజ్యం గురించి ఇలాంటి ఉపమానాలు అనేవి చెప్తున్నారు. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చిన ఇంటి యజమానుడు, ఆ ఇంటి యజమానుడు వచ్చినప్పుడు పళ్ళు నేను పెట్టినప్పుడు ఎలా ఉంటాం, అలాగ మనము దేవుడు ఎప్పుడు వస్తాడు అని మనము ఎదురు చూస్తూ ఉండాలట. మెలకు కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన కృప నాకు చాలు అని నువ్వు మనుషుల వైపు నీ రాజ్యం గడపడం పరిగెట్టకుండా మనము దేవుని అగ్నిగా మండుతూ మెలకు కలిగి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ వాక్యం ద్వారా మనం నడుస్తున్నామా, వాక్య ప్రకారం నడుస్తున్నామా లేదా అని చూసుకొని ఆరాధించినప్పుడు అక్కడ చెరసాల బంధకాలు అనేకమైన కుటుంబాల్లో ఎప్పుడైతే విడిపిస్తూ ఉంటావో నీ కుటుంబంలో అక్కడ కార్యం చేస్తుంటాడు. ఎందుకంటే దేవుని రాజ్యం కడుతున్నప్పుడు మన రాజ్యం కట్టబడదు. మన ఇంట్లో ఉన్న బాధలు కష్టాలన్నీ పోతాయి. అది నా సాక్ష్యం. అదే వాక్యంలో ఉంది, మొదటి నీతిని రాజ్యాన్ని వెతకండి అంటున్నారు. ఈ పరలోకాన్ని తెలిసి ఏది కావాలో దేవుడికి ఇష్టమైన చేసినప్పుడు మనం అడుగు వాటికంటే ఊహించే వాడికంటే అత్యధికంగా ఆ విధంగా దేవుడు దీవిస్తాడు. అలా దీవించాడు. కాబట్టి దేవునికి అనేకమైన వందనాలు. కాబట్టి ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో అంటే దేవుడు ఎప్పుడు వస్తున్నాడు, ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చినో, కోడిపోయినప్పుడు వచ్చినో, తెల్లవారునప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు. అంటే దేవుడు రాకడ, దేవుడు రావడం అనేది 2 రాకడలు ఉన్నాయి. అందులో రహస్య రాకడ, బహిరంగ రాకడ. బహిరంగ రాకడ ఎప్పుడు వస్తుంది, 7 శ్రమ దినాల తర్వాత వస్తుంది. ఇప్పుడు రహస్య రాకడ రావాలంటే జ్ఞానేంద్రియాలు ఉండాలి. దేవుని చూసే కళ్ళు, దేవుని స్వరం వినగలిగే చెవులు, వాక్యాన్ని గ్రహించగలిగే హృదయం ఉండాలి. ఇవి జ్ఞానేంద్రియాలు. మనోనేత్రాలు తెరవండయ్యా అని మరి ఎలీషా గెహజీ తన సేవకుడు ఆ గెహజీ కళ్ళు తెరవని మొదటి రాజులో 6వ అధ్యాయంలో ఉంది. ఆ అగ్ని రథాలతో ఉన్నాయని చూపి వాడు కళ్ళు తెరవండి అంటే వెంటనే వాడు చూస్తాడు. అలాగే దానియేలు కూడా అటువంటి దానియేలు 9వ అధ్యాయంలో కూడా ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. ఇప్పుడు పాలు తాగే పరిస్థితులు ఉన్నారు, మీకు జ్ఞానేంద్రియాలు లేవని హెబ్రీయులు 5:12 కూడా కింద వచనాల్లో ఉంది. ఆయన వాక్యం అంతా ఉంది. ఏదో వినీడు వెళ్ళిపోవడం అంతే. తండ్రి చిత్తం ఏంటో తెలియదు, మనం చనిపోతే దేవుడి రాజ్యానికి వెళ్తామో తెలియదు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, మెలకువకుండా ప్రార్థన చేయడం అంటే తెలియదు. మెలకువకుండా అంటే కొండిలా విప్పుకొని కూర్చోవడం కాదు.
ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండి తండ్రి చిత్తం నెరవేరుస్తూ అనేకమైన కుటుంబాలను కడుతూ దేవా నన్ను వాడుకో ప్రభా. ఎందుకంటే కీర్తన 96:2 ఉంది కదా, యెహోవా మీద పాడండి, ఆయన నామమును స్తుతించండి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి అంటాడు. అనుదినం ఎంతమందికి నువ్వు రక్షించబడ్డావు కదా, నీ రక్షణ సువార్త నాకు చెప్పావు. ఒకప్పుడు మనం ఎలాగున్నాం, ఏ స్థితిలో పడిపోయాం, మరి ఆ స్థితిలోనే నేను ఉంచాను. అలాంటి వాటి మధ్యకి నువ్వు వెళ్తున్నావు కదా, మరి ఆ సాక్షి నువ్వు చెప్పాలి కదా, ఆమెలాగే బ్రతుకు ఉండవలసింది కదా. మరి ఆమె దగ్గరే నడుస్తూ వాళ్ళ మాట వినడం కాదు, విందో విన్నపోయినా చెప్పాలి. వాళ్ళు వినగలిగే హృదయం ఇవ్వండి ప్రభా అని చెప్పాలి. వాళ్ళ దుష్టుని వెళ్ళగొట్టండి ప్రభా, వినగలిగే చెవులు ఇవ్వండి అని చెప్పాలి. దేవుడు ఏదో ఒక శోధన పెడతాడు, అప్పుడు నువ్వే గుర్తొస్తావు. నువ్వు చెప్పిన మాటలు కూడా అర్థం తర్వాత గుర్తొచ్చి, అమ్మో ఇలా చెప్పారు, ఒక దేవుని బిడ్డ చెప్తే నేను వినలేదని వాళ్ళు నీ దగ్గరికే వస్తారు. మళ్ళీ అవి గుర్తొచ్చి వెంటనే వాళ్ళు ఎక్కడున్నా సరే మార్పు పొందుకుంటే ఆ దీవులన్నీ నీ కుటుంబానికి వస్తాయి. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండగా చూసినేమో కనుక మీరు మెలకుగా ఉండే. అకస్మాత్తుగా వచ్చినప్పుడు మనం మెలకుగా లేవనుకో, మనం కొన్ని ఆత్మల కోసం చెప్పుకున్నాం కదా, అబద్ధపు ఆత్మ, నిద్రమొత్త ఆత్మ దేవుడే అప్పచెప్తాడు. దేవుడే అప్పచెప్పేస్తే దేవుడి దగ్గర గోజాడాలి కదా, యెహోవా మాట వినాలి కదా. యెహోవా మాట వింటే ఆయన ఆత్మలు అప్పచెప్పడు కదా, భ్రష్ట ఆత్మకి, మరి శాతానికి, మరి మోగ ఆత్మ అని మనం చెప్పుకున్నాం కదా. ఈ 2 మెసేజ్, దీని ముందు 2 మెసేజ్ల్లో ఆ ఆత్మలు అప్పచెప్పకపోతే మనం ఎప్పుడు కూడా దేవుడితో మనం ఉంటే నెలకోగలిగి, అంటే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మన పరిశుద్ధంగా ఉంది, ఇతరులు పరిశుద్ధంగా ఉండడానికి మన ఆత్మ పడుకున్నా సరే అది ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అది నా సాక్ష్యం, నా ఆత్మ పిల్లలు చెప్పారు ఇంట్లో. కాబట్టి ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూచినామే కనుక మీరు మెలకుగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనే చెప్పుచున్నాను. శిష్యులు ఒక్కొక్కటి చెప్పలేదు, అందరితో చెప్పాడు. అది మతం కులం భేదం లేకుండా చెప్పాడు. అందరినీ ప్రేమించి ఆయన ప్రాణం పెట్టాడు. అందరి ఎండ వర్షం అన్ని కూడా సమృద్ధిగా దేవుడు అందరినీ పోషిస్తున్నాడు. కానీ ఆయన ఉగ్రతని తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనం చేసిన ప్రతి పాపము కూడా అది ఆయన ఎదుటే ఉందంట. ఒకసారి ఆ మాటను చెప్పుకొని గురించేస్తున్నాను, ఎందుకంటే తెలియాలి కదా. నిన్న వాక్యము మీకు గుర్తుందో లేదో, కీర్తనలు 90 అధ్యాయం, కీర్తనలు 90 అధ్యాయము 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచి కొని ఉన్నాను. మన దోషాలు ఆయన ఎదుటే నిలబడి ఉంటాయి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖ కాంతిలో ఆయన ముఖ కాంతి అంటే వాక్యం. ఆ వాక్యం చదువుకుంటుంటే, వాక్యం వింటుంటే మనకి ఆ ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతూ ఉంటాయి. మనం చాలా పరిశుద్ధం అనుకుంటాం. కానీ నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిని. నీ ఉగ్రత అంటే తప్పు చేసిన ఉగ్రత వస్తుంది కదా. అందుకనే ఇక్కడ అన్ని జరుగుతున్నాయి, యుద్ధాలు, ఇవన్నీ కరువు, తల్లి కుమారులు చంపడం, ఇవన్నీ కూడా ఉగ్రత అందుకు జరుగుతున్నాయి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిని. నీ తీర్పులు విడిచినట్టు మా జీవిత కాలం జరుపుకుందాము. అలా జరుగుతుంది దేశం పెట్టి కుటుంబాలే. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములను అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించిన మేము ఎగిరిపోదాము. గాలికి పొట్టులా ఎగిరిపోతాం. ఆ ఆత్మలు మట్టిలో కలిసిపోతాయి. అది నరకానికి వెళ్ళిపోతాయి. పాతాళలోకంలో ఉంటుంది. పాపం చేసి చనిపోతే పాతాళలోకంలో ఉంటాయి. దేవుడు బిడ్డలుగా ఉన్నవాళ్ళు పరదేశంలో ఉంటారు. ఈ పరదేశంలో ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు అవి పరలోక రాజ్యానికి వెళ్తాయి, పాతాళంలోకి నరకానికి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవుడు ఇక్కడ నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియదు. నీ ఆగ్రహ బలము, ఆగ్రహం అంటే కోపం. నీ ఆగ్రహము బలము ఎంతో ఎవరికి తెలియదు. నీకు చెందవలసిన భయము కొలది, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు. నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. క్రోధము, ఆగ్రహము ఎంత ఉందో అది ఎవరికి తెలుస్తుంది.
ఎవరికి తెలిసిందంటే మనకు తెలిసింది. అమెరికా అంతా కూడా పాలు చిచ్చుతో కాలిపోయింది చూసాం. అయినా సరే భయం పుట్టాలి కదా, దేవా మాకు అర్హత లేకపోతే మమ్మల్ని ఎలా సురక్షితంగా నివసింప చేసాం, మాకేం అర్హతుందయ్యా, మమ్మల్ని ఇలా కాపాడుతున్నాం. భూకంపాలు వచ్చేసాయి కదా, సౌదీ అరేబియాలో ఇసుక తుఫాను వచ్చేసింది కదా. ఆలోచించండి, నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియపరిచాడు. ఇంకా ఉంది, ప్రకటన గ్రంథంలో ఇంకా ఉంది. ఆయన నెరవేర్పు దినాల్లో ఉన్నాం, మెలకుగా ఉండమంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అంటున్నాడు. తండ్రి ఒక్కడికే తెలుసు అంటారు. మనం మన దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలా వద్దా? మనుషులతో మాట్లాడే అనుభవం కావాలా? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి దేవుడు రావడానికి? ఆ లెక్క దేవుడు తెలియపరుస్తాడు. దేవుడు మాట్లాడే అనుభవం ఉంటే, దేవుడితో ఏకాంతంగా గడిపితే నేను ఒంటరిగా ఉన్నాను అని ఏడుస్తారు చాలా మంది. నాకు తోడుగా నా పక్కన పడుకో ఇలాగ ఏడుస్తూ ఉంటారు. శరీరానుసారమైన దుఃఖమాలి ఒంటి మీద చెయ్యేస్తే కానీ పడుకోలేదు. నా జీవితమే అది. నిద్రపట్టింది కాదు, ఒకళ్ళు చెయ్యేస్తే కానీ. ఎప్పుడైతే నేను దేవునామం పొందుకున్నాను, నాకు అప్పుడే అవసరం లేదు. నేను ఏకాంతంగా ఉండడానికి అనుక్షణము కోరుకుంటుంటాను. దేవునామం స్తోత్రం అంటే దేవునితో గడుపుతూ ఉంటాను. ఆ హ్యాపీ, అది నేను ఆనందం. ఆ దేవుని మాటల్లో ఆయన కొన్ని మర్మాలు నేర్పించడం అవన్నీ నాకు చాలా ఇష్టం. చూడండి ఎలా మార్చాడో దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆలోచించండి, దేవుడు బిడ్డలే అన్న దేవుడికి ఎంత ఆశ, ప్రేమ, చాచిన చేతులతో దినమల్లా ఆయన చాపి ఉంటాడు, నా బిడ్డ ఎప్పుడు వస్తుంది అని. కానీ ఆయన కన్నీరు పెట్టించచ్చా? మన పిల్లలు ఇంటికి రాకపోతే మనకు ఎలా ఉంటుంది? మన మాట వినకపోతే మన తండ్రిని దేవుడు ప్రాణం పెట్టాడు, మన పిల్లలే ప్రాణం పెట్టలేదు కదా. మనం అంత బెంగెట్టేసుకుంటారు కదా, పిల్లలు చనిపోయినా, పిల్లలకి ఏదైనా అయినా, ఆ మాట వినకపోయినా. ఏంటది? శరీరానుసారమైన దుఃఖం. ఆ బాల్యమనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకపోతే వాళ్ళు ఎలా తయారవుతారు? ఎప్పుడైతే నువ్వు దేవుడు మాట వింటావో అవన్నీ కూడా, నీ మొర అన్నీ కూడా దేవుడు వింటూ ఉంటాడు. నువ్వు అడగాక ముందే చేసేస్తూ ఉంటాడు వాళ్ళు వినేలాగా. వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో దేవుడు అలాగా దీవిస్తాడు. ఏది మొరపెట్టినా సరే దేవుడు అది ఊరుకుంటాడు. ఆ పని ఆయన చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు మాట మనం వినకుండా, దేవునితో గడపకుండా, తండ్రి చిత్తం ఏదో తెలుసుకోకుండా మన ఇష్టమైన ప్రార్థనలు చెయ్యించేది సాతానే. 109వ కీర్తన 6వ వచనంలో ఉన్నది, భక్తి హీనులు కుడి పక్కన సాతానుడు ప్రార్థన చేయిస్తాడు. కాబట్టి ఆ ఉగ్రత అనేది మనకు ఉండకుండా ఉండాలంటే మనకి ఏం కావాలంటే జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించగా మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఇందుము, నీ సేవకులను చూసి సంతాపపడము. దేవుడు పిల్లల విషయంలో దేవుడు సంతాపపడుతున్నాడు. అలా బతికున్నా చచ్చినట్టే సంతాపం ఎవరికి చేస్తామో? చచ్చిపోయిన వాళ్ళకి కదా. వీళ్ళు బ్రతికున్నా సరే చచ్చిన వాళ్ళగా ఉన్నారు సేవకులు. దేవుడు పని చేసిన వాళ్ళు పని చెయ్యట్లేదు. అందుకనే దేశం పాడైపోయింది. కరెక్ట్గా తండ్రి చిత్తాన్ని నెరవేర్చట్లేదు. అందుకే దేవుడు అంటే సంతాపడుతున్నాడు. సేవకులను చూచి సంతాపపడము. మనం ఏంటంటే నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడిగా మనం ఉండకూడదు. ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. అందుకే ఉదయమే వేకువ జామునే వేసే ప్రార్థన చేశారు. అలాగే మనం కూడా ప్రార్థన చేయాలి. ఆయన దినమంతా కూడా స్వస్థతలు, బోధలు అన్ని చేశారు. అలాగే మనం కూడా చెయ్యాలనే 3.5 సంవత్సరాలు మనకు చేసి చూపించారు. కాబట్టి దేవుడు మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవా, అభిషక్తుడా, నీకు వందనాలు. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని బలపరచడానికి మా మధ్యలో నివసిస్తున్న దేవా, దేవతల సమూహముతో మా కంచెసి నీ కాపుదల నుంచి అయా ఆన్లైన్ బిడలు, ఆఫ్లైన్లో ఉన్న బిడలు మీరు దర్శిస్తున్నందుకు, మాట్లాడుతున్నందుకు అయా నీకే మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లుగాక దేవా. మమ్మల్ని ప్రేమించి మంచి మాటల ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా, స్థిరపరిచిన దానికి ఇష్టపడిన దేవా, మేము లోబడుతున్నామయ్యా. అయ్యా మాటలు లోబడుతున్నాము అయ్యా. దుష్ట సైన్యాన్ని యేసు నామములో
ఏర్పాటు చేసావు. సువార్తికులు, ప్రవక్తలు, కాపరులు, బోధకులు, ఉపదేశకులు ప్రభు నిలబెట్టుకోండి వేస్తున్నాము. ఎఫెసీ 4:13 ప్రకారం ఆయన ఇదిగో నాయన నాకు నేర్పించవయ్యా, పిలుపునిచ్చావయ్యా. అయ్యా తండ్రి సహాయం దయచేసి నడిపించండి. నీ కృప నిత్యము మాకు తోడేయండి నడిపిస్తున్నందుకు. అయ్యా విత్తబడ్డ వాక్యం నూరంతలుగా ఫలవంతంగా ఫలించి నీరు కడుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తుల ప్రతి ఒక్క గృహంలో నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఒక్క విడవల నుంచి ప్రభా నీకు మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా చేతులతో ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తున్నాను. కొరతలేని ఆత్మతో మమ్మల్ని నింపి పంపిస్తున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మా కుటుంబాలకు, సర్వలోకాలకు సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.